నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో చెరుకట్ట వెళ్లే ప్రాంతంలో అక్రమంగా వేయబడుతున్న చికెన్ చెత్తను నూతన సర్పంచ్ చలిమల శ్రీనివాస్, 7వ వార్డు మెంబర్ నిమ్మల వినయ్ గౌడ్ తన సొంత నిధులతో ట్రాక్టర్ సహాయంతో తొలగించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని, చెత్తను గ్రామ పంచాయతీ ట్రాక్టర్లోనే వేయాలని ప్రజలకు సూచించారు. ఇకపై ఎక్కడైనా చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, వార్డు మెంబర్ వినయ్ గౌడ్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. దర్పల్లి ప్రజలకు నమస్కారం. ఈరోజు 7వ వార్డులో వినయ్ గౌడ్ తన సొంత ఖర్చులతో బ్లేడ్ ట్రాక్టర్ పెట్టి ఏరియాను శుభ్రం చేద్దామనే ఉద్దేశంతో మొదటిగా అడుగు వేశాడు. అతన్ని నేను పూర్తిగా ఎంకరేజ్ చేస్తున్నాను, పూర్తి సపోర్ట్ చేస్తున్నాను. తనతో పాటుగా మిగతా వార్డు మెంబర్ సభ్యులు కూడా తమకు తోచినంతగా తమ వార్డులో బ్లేడ్ ట్రాక్టర్ కానీ, జేసీబీ కానీ చెత్తనంతా ఒక దగ్గరికి చేయాల్సిందిగా, ఒక దగ్గర కుప్పబెట్టాల్సిందిగా, దీని ద్వారా రేపటి నుంచి మనం గ్రామ ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేద్దామనే ఉద్దేశంతో ప్లాస్టిక్ రహిత గ్రామంగా దర్పల్లిని తీర్చిదిద్దాలనే ఉద్దేశం నా ఉద్దేశం. మా గ్రామ పాలకవర్గం, మా సెక్రటరీ గారు అందరం కలిసి రేపు ప్రజల ముందుకు వస్తాము. ప్రతి షాప్ వాళ్ళైనా కిరాణం షాప్ కాడికి వెళ్ళి, బట్టల షాప్ల కాడికి వెళ్ళి, అంగడి బజార్ మార్కెట్ వాళ్ళందరూ చెత్తను రోడ్లపై వేయకుండా ఒక బాక్స్లో ఒక దగ్గర వేస్తే బాగుంటుంది. రేపు దర్పల్లికి పారిశుద్ధ విషయంలో పూర్తిగా చెత్తను క్లీన్ చేసే విధంగా రేపు నిర్ణయాలు తీసుకొని గ్రామ ప్రజలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే దర్పల్లి గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా ప్రతి ఇంటి ఆడబిడ్డ ఒకసారి ఆలోచించాలి. తమ ఇంటిని ఏ విధంగా శుభ్రం ఉంచుకుంటారో గ్రామాన్ని కూడా అదే విధంగా శుభ్రం ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది, ప్రతి ఆడబిడ్డ పైన ఉంది. మీరు చెత్తను రోడ్డు మీద తీసుకొచ్చి పడేయకండి. మీ ఇంట్లో ఒక చెత్త బుట్టిలో వేసి పెట్టుకోండి. వారంలో 2 సార్లు మీ ఇంటి దగ్గరికి వెహికల్స్ వస్తాయి, అందులో వేయండి. దర్పల్లిని అభివృద్ధి చేసుకుందాం, ఎక్కడ చెత్త లేకుండా అభివృద్ధి చేసుకుందామని అందరికీ పిలుపునిస్తున్నాను. 7వ వార్డులో వినయ్ గౌడ్ తన సొంత నిధులతో నేను బ్లేడ్ ట్రాక్టర్ పెట్టి చేపిస్తానని మాట అన్నాడు. నేను దానికి పూర్తిగా ఎంకరేజ్ చేస్తూ ఇక్కడికి వచ్చాము. చెరుకట్ట దగ్గర చాలా కచరా వేస్తున్నారు. ఇది ఈనాటితో అంతం కావాలి. రేపటి నుంచి ఎవరు చెత్త ఇక్కడ వేయొద్దు. షాపుల వారైనా ఎవరైనా సరే చెత్త వేయకుండా దర్పల్లి అభివృద్ధిలో, దర్పల్లి క్లీనినెస్లో మీ పాత్ర ఉండాలనే ఉద్దేశంతో దర్పల్లి యువకులకు, ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు అందరికీ చేతులు జోడించి దండం పెడుతున్నా. చెత్తను వేయకండి. ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా తమ ఇంట్లో కానీ, తమ షాప్లో కానీ ఒక చెత్త బుట్టి పెట్టుకొని వేయండి. మా గ్రామ పంచాయతీ వెహికల్ వస్తుంది. వెహికల్ వచ్చి మీ ఇంటి దగ్గరికి, మీ షాప్ దగ్గరికి వచ్చి తీసుకొని డంపింగ్ యార్డ్ తీసుకెళ్తారు. కావున మీరందరూ సహకరించండి. మీరందరూ సహకరిస్తేనే దర్పల్లి అభివృద్ధి చెందుతుందని అందరికి పేరున కోరుతున్నాను. సెంటర్లు కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావాలి, వాళ్ళకు మంచి విషయంగానే చెప్తున్నాం. మంచి మాటతో ఎక్కడ కూడా మీరు గ్రామంలో చికెన్ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకండి.
నేను మా గ్రామ పంచాయతీకి సంబంధించిన వెహికల్ మీ దగ్గరికి పంపిస్తాను, అందులో వేయండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడేస్తా అంటే మాత్రం సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మీ పైన. కావున షాప్ వాళ్ళు, ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు జాగ్రత్తగా ఇష్టమున్న కవర్లు పెట్టుకుంటా ఇష్టం ఉన్నట్టు తీసుకొచ్చి పడేయడం కరెక్ట్ కాదు. మీకు ఒక గ్రామ సర్పంచ్గా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను కాబట్టి మీకు గౌరవంగా మీకు చెబుతున్నాను. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కానీ, కిరాణా షాప్ వాళ్ళకి, మటన్ షాప్ వాళ్ళకి చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. చికెన్ సంబంధించినవి మీ దగ్గర పెట్టండి, ఒక దగ్గర జమేసి పెట్టండి. మీరు షాప్ వద్ద మేము వెహికల్ తోలిస్తాం, ఆ వెహికల్ ఇవ్వండి తప్ప